గుత్తి బేరండి. అవి కట్ చేసేయనన్న 3 గట్టే కట్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ చూసారా గుత్తులు. హలో అండి, నేను జహాన్. పంపర పనస కోసేసానండి. అటు బయటికి ఉన్నాయి, అటు బయట సైడ్ ఉండటం వలన కోయాల్సి వచ్చింది, కోసేసాను. ఇంకా ఇక్కడ 2 కాయలు, ఒకటి చిన్న కాయ అయిపోయింది. ఒక గుత్తికి ఒకే కాయ ఉంచాలండి. ఆ 3 కాయలు అలా ఉంచేసరికి చిన్న సైజు వచ్చేసింది. అవిగోండి, ఒకసారి మళ్ళీ మీకు గార్డెన్ చూపిస్తాను. నేను ప్రతి వీడియోలో ఈసారి గార్డెన్ చూపిస్తాను, కుండీల సైజులు చూపిస్తూ ఉంటానండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు, పాత వీడియోలు చూడని వాళ్ళకి ఈ కిచెన్ వేస్ట్ గురించి తెలియటం లేదు. తర్వాత ఏమో కిచెన్ వేస్ట్ 20 డేస్లో చేయవచ్చు, ఇంకా తొందరగా కూడా చేసుకోవచ్చు అనే విధానం తెలియటం లేదు. అలాగే ఇంతకుముందు వాటినే ఫాలో అవుతున్నారు. అందుకే నేను కుండీల సైజులు చూపిస్తూ ఉంటాను, సాధ్యమైనంత వరకు కిచెన్ వేస్ట్ గురించి చెప్తూ ఉంటాను. కిచెన్ వేస్ట్ ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ ఉందన్నమాట. వర్షాకాలం కూడా కిచెన్ వేస్ట్ చేసుకోలేమేమో అనే అపోహలో ఉన్నారు. వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం అన్ని కాలాల్లో ప్రతిరోజు మనం కిచెన్ వేస్ట్ బయటకు పోకుండా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేను ఇప్పుడు గార్డెన్ అంతా చూపిస్తానండి. అసలు గుత్తి బీర చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. గుత్తులు గుత్తులుగా గుత్తి బీర అనమాట. ఈసారి అంతా విపరీతంగా గుత్తి బీర వచ్చింది. అదిగోండి, అవన్నీ అక్కడంతా గుత్తులు గుత్తులే. ఇక్కడ పింక్ గులాబీ అయితే ఇది కూడా గుత్తులు గుత్తులుగా. నిమ్మ చూసారా, 4 months నేను కుండీలో నాటి, నెక్స్ట్ 4 months తర్వాత మొన్ననే ఒక 10 days బ్యాక్ ఇక్కడ నాటాను. చూడండి, చుట్టూతో పండ్ల మొక్కలే, ఈ మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ నాటాను. నాటిన తర్వాత ఇది చూడండి ఎంత గుత్తి పడిందో. నిమ్మ ఇప్పుడే 2 కాయలు కోసేసానండి. కొంచెం హార్వెస్ట్ చేసేసాను అనమాట, కొంచెం దూరంగా ఉన్నాయని. ఒకసారి మీకు గార్డెన్ అంతా చూపించి హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి, గుత్తి బీర విపరీతంగా గుత్తులు. ఎక్కడ చూసినా ఆకుకి గుత్తులు, విపరీతంగా కాయలండి. సీతాకో చిలుక అలా వెళ్ళిపోతుంది. చూసారా ఇలా గుత్తులు. ఓ తర్వాత మునక్కాయలు చూసారా, అటు పక్క ఎన్ని కాయలు ఉన్నాయో అవన్నీ కొయ్యాలి. దానిమ్మకాయలు కొయ్యాలి. కొంచెం గార్డెన్ చూపించుకుంటూ అవిగోండి పీనట్ బటర్, అవైతే విపరీతంగా కాయలు కంటిన్యూగా కాస్తాయి. మళ్ళీ పూత చూడండి, కాయలన్నీ కోసేసిన తర్వాత మళ్ళీ పూత స్టార్ట్ అయిపోయింది. ఈ బత్తాయి నిమ్మ పూత గుత్తులుగా పూత పడుతుందండి. తర్వాత ఈ నిమ్మకాయ కోసేద్దాం. అటు సైడ్ కాయలు కొన్ని చూసుకోక పడిపోతున్నాయి, రాలి పడిపోతున్నాయి అన్నమాట. అక్కడ ఒక 2-3 కాయలు పడిపోయినాయి. ఇప్పుడు అక్కడ పిందెలు ఉన్నాయి. ఈ చెట్టు చూసారు ఎంత హైట్లో పెరుగుతుందో. ఈ గుత్తి బీర అయితే అంతా పాకేసింది. ఈ సీతాకోక చిలుక నేను ఎటు వెళ్తే అటు వస్తుంది. ఇక్కడ ఈ మునగ చెట్టు కాయలన్నీ కొయ్యాలి. కుండీ సైజులు చూడండి, డ్రాగను, ఇది మల్బరీ కుండీ, 11x11 కుండీలే ఇవన్నీ. ఇక్కడ కాయ కూడా స్టార్ట్ అయిపోయింది చూసారా, అదిగోండి కాయ. వర్షాల వలన కొంచెం కొమ్మలు కుళ్ళినాయండి. డ్రాగను విపరీతంగా వర్షాలు పడేసరికి అవి కొన్ని మొగ్గలు పాడైపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఎండబడుతుంది కదా, ఇప్పుడు బాగా వస్తాయి. ఇది కిలో జామ, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి కాయలు, పూత పిందె మొదలైపోయింది. గుత్తి బీర ఎక్కడ చూసినా గుత్తులు మొత్తం అలుగుపోయిందండి. అక్కడ దొండకాయలు, అవి దొండకాయలు ఇంకా కొయ్యలేదండి, దొండకాయలు కొయ్యాలి.
ప్రతి హార్వెస్ట్లో కిలోలు కాస్తున్నాయి. ఇది ఒక అరటండి, వెరైటీగా ఉంది. మొక్క చిన్న చిన్న కాయలు అనమాట. అదిగోండి, చాలా రుచిగా చాలా తీయగా ఉంది. నేను టేస్ట్ చేశాను ఆ కాయని. ఈ పిలకలు డెవలప్ చేయొచ్చు. వర్షాలకి కొంచెం మచ్చలు వచ్చినాయి చూడండి. అయితే పెరుగుతుంది కాయ. సైజు ఎంత వస్తుందో చూసి అది హార్వెస్ట్ చేయాలి. అయితే చిన్న సైజు కాయ అని చెప్పారు. ఈ అంజీరు చూసారా ఎన్ని కాయలు కోసేసానో. అంజీరు అయితే మొత్తం చెట్టు నిండా ఉన్నాయి. అన్నీ కోసేసాము. పండిని అన్నీ కోసేసాను. ఇంకా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. స్వీట్ లెమన్ కూడా కోసేసామండి. ఇవ్వండి స్వీట్ లెమన్. ఈ మడి చూపించమంటారా? ఇంతకుముందు నేను మామూలుగా చెప్పాను. ఇది 2.5 పొడవు, వెడల్పు 2 feet. ఈ చిన్న మడిలో అంజీరు ఎంత కాయ కాస్తుందో చూపించాను. అంజీరు వేసాను. 3 పక్కల 3 స్వీట్ లెమన్, అంటే 4 పండ్ల మొక్కలు. 2.5 పొడవు, వెడల్పు 2 feet మడిలో ఇన్ని మొక్కలు నాటుకోవచ్చు. మీరు అలా టబ్బుల వంటివి కానీ, తర్వాత గ్రో బ్యాగ్స్ అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది హైటు 16 ఇంచులు. అదిగోండి, ఇలా చిన్న చిన్న మడులు కూడా మీరు కట్టుకోవచ్చు. ఏం చేశారా? ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి. ఫ్రూట్స్ ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్గా కాపు కదా, రాలిపోయినాయి చాలా వరకు ఫ్రూట్స్. పూత మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ కొండపిండాకు అంతా కోసేసానండి. అదిగోండి, బచ్చలు కోసేసాను, కొండపిండాకు కోసాను, తర్వాత నల్లేరు కోసేసాను. కోసిన తర్వాత చూపిస్తున్నాను ఈరోజు. ఎందుకంటే కొంచెం టైం లేదు, హడావిడిగా హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది. డ్రాగన్ అయితే నేను చెప్పాను కదా, వర్షాలకి వైట్ డ్రాగన్ ఫ్లవర్స్ అన్నీ కుళ్ళిపోయినాయండి. అసలు ఎన్ని ఫ్లవర్స్ రాలిపోయినాయో దీనికి. రెడ్ రాలేదు కానీ వైటు కింద వాటర్ ఎక్కువైపోయి కుళ్ళిపోయింది. ఇప్పుడు సెట్ అయిపోద్ది. మా బాబు పీనట్ బటర్ కోస్తున్నాడు. అందుబాటులో ఉన్నవన్నీ కోపిస్తున్నాను. ఆరెంజ్ కలర్ వస్తే కోసేసుకోవచ్చండి. ఓకే, ఇంకా అటు సైడ్ ఉన్నాయి, కోద్దాం. గుత్తిబీర పైన ఉన్నాయండి. ఇంకా పైకి వెళ్దాం. ఇట్లా అల్లిచ్చేసాను అనమాట. గుత్తిబీర, గుమ్మడి, చిక్కుడు అంతా అల్లుకుంటుంది. ఏ తోడు ఏ కట్కరు చాలా బాగున్నాయి. గుత్తిబీర అయితే గుత్తులుగా విపరీతంగా వస్తున్నాయి. అక్కడ గుమ్మడి, అలా వెళ్ళింది పాక్కుంటా. అక్కడంతా దొండకాయలండి, కనిపిస్తుందా? దూరంగా ఉంది. అవన్నీ కొయ్యాలి దొండకాయలన్నీ. కట్కరు उधर भी है देखो। हाँ, नीचे का पैशन फ्रूट भी तोड़. पैशन फ्रूट्स ఇప్పుడు కూడా కాయలు కాస్తున్నాయి. ఇవ్వండి, ఇది ఎల్లో కలర్. वो भी तोड़. ఇవ్వండి గుత్తులు. ఇక్కడ చూసారు ఎలా ఉన్నాయో గుత్తులు. అసలు భలే కాస్తున్నాయి. లోపలంతా वो छोटा है. हाँ वो बड़ा. हाँ तोड़, उधर जाके तोड़. उधर भी बहुत అయిపోండి. ఇక్కడ చూసారా, ఇవి సీడ్స్ ఉంచేసాను. సీడ్స్కి చాలా కాయలు ఉంచేసానండి ఈసారి.
ఎందుకంటే ఇవి చాలా బాగా కాస్తున్నాయి, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, ఎలాంటి చీడపీడలు లేవు. అందుకని వీటిని ఎక్కువ డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో విత్తనాలకు ఎక్కువ ఉంచాను. इधर आओ सलीम, इधर है, इधर तोड़. చూసారా ఎండు పడిపోయింది. సీడ్స్ పడి మళ్ళీ అవే మొక్కలు చేస్తున్నాయి. గాలి చాలా ఎక్కువగా ఉంది. అక్కడ కోస్తున్నాడు, కిందంతా ముదిరిని. देखो उधर है तो देखो, अंदर है देखो, वो देख के तोड़ो. పైనుంచి చూపిస్తున్నాను. సపోటా చూసారా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి కాయలు. దానిమ్మ ఆ లోపలంతా చాలానే ఉన్నాయి. ఇక్కడ గుత్తి చూసారా, అదిగోండి ఎన్ని కాయలు గుత్తికి. तोड़ो साले, हाँ एक एक तोड़ो. पद कायल गुत्ती अंडी ఒకటే गुत्ती वो ना ये तोड़, ये दोनों तोड़. वो फ्लावर है देख के, एक एक सिंगल सिंगल तोड़ो. फिर नीचे ఇక్కడ మళ్ళీ చూసారా గుత్తి పక్కనే మళ్ళా గుత్తి వస్తుంది. ఏవి తోడు. ఏవి తోడు. 11 टोटल 11 కాయలు ఒకటే గుత్తి. ये तोड़ सकते, ये भी तोड़ो. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ ట్రిప్కి వస్తాయి. ఇది చూసారా ఎంత పిందో. ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చూపిస్తున్నానండి. అడుగునంతా కిచెన్ వేస్ట్ ఉంది, పైన మట్టి కప్పేసాను చూడండి. ఇక్కడ అది హోల్స్ లేకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ వేసాను. నెక్స్ట్ కింద డబ్బా చూసారా, ఆ డబ్బా నిండా ఉంది, పైన మట్టి కప్పేసాను. దాని మీద ఇక్కడ పెట్టాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ మట్టి కప్పేసాను. ఇంకా అటు సైడ్ అంతా ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. చాలా వరకు కోసేసానండి. కిందకి వెళ్ళి నేను ఏమేమి కోసాను, వాటి గురించి ఎలా పెంచుకోవాలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, పదండి కిందకి వెళ్దాం. మన మిద్దె తోటలో నుండి ఎన్ని రకాలు కోసుకొచ్చానో చూసారా. ఒకసారి మీకు అన్నీ చెప్తాను, ఏమేమి కోసాను. చెప్పిన తర్వాత ఏ ఏ మొక్క ఎలా పెంచుకోవచ్చు, ఈ వెజిటబుల్స్ ఇప్పుడు కోసిన వెజిటబుల్స్ ఎంత ఈజీగా ఎంత సింపుల్గా పెంచుకోవచ్చు అనేది నేను ఒక్కొక్క కూరగాయ గురించి ఒక పండు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే ఎంతోమంది అడుగుతున్నారనమాట, ఏ కుండి చెప్పండి, దాన్ని ఎలా పెంచుతున్నారో చెప్పండి అని చెప్తున్నారు. అందుకని కొన్ని వీడియోస్లో నేను హార్వెస్ట్ చేసిన తర్వాత అక్కడ చూపిస్తున్నాను మిద్దె తోటలో. ఇక్కడ కూడా ఇంకొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి కొంతమంది చూడరు, తర్వాత అక్కడక్కడ చూస్తున్నారు కొంతమంది. అలా చూస్తున్నందువల్ల వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. పోనీ ఇప్పుడు గార్డెన్ చూపిస్తూ మళ్ళీ కూరగాయల గురించి ఈ లాస్ట్లో చూసే వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనే ఉద్దేశంతో లాస్ట్ చూస్తుంటారు అన్నమాట కొంతమంది. అట్లాంటి వాళ్ళకి కూడా కొంచెం అవగాహన వచ్చింది, వాళ్ళకి నాలెడ్జ్ పెరిగిద్ది అనే ఉద్దేశంతో నేను ఒక్కొక్క చెట్టు ఎలా పెంచుతున్నాను అనేది చూపిస్తానండి. ఇదైతే కరివేపాకు ఎంత కోసానో చూసారా. సింపుల్గా చిన్న చిన్న కుండీలలో కరివేపాకు పెంచుకోవచ్చు. ఎంత కోసాను ఆ కోసిందంతా పచ్చడి చేస్తానండి. పౌడర్ చేసేసాను, ఇంట్లో ఉంది. ఇప్పుడు పచ్చడి చేస్తాను అది. నెక్స్ట్ మునగ అయితే చూపిస్తూనే ఉన్నా. మన 20 లీటర్స్ బకెట్ హాఫ్ కట్ చేసి ఆ బకెట్లో పెంచుకోవచ్చండి ఈజీగా సింపుల్గా.
దొండ కూడా అంతేనండి. చిన్న బకెట్లలో పెరిగిద్ది, లేదా గ్రో బ్యాగ్ పెద్ద సైజు. మనకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండాలనుకుంటే ఒక పెద్ద సైజు గ్రో బ్యాగులో గనక మీరు ఒక్కసారి నాటుకుంటే 3-4 ఇయర్స్ కంటిన్యూగా మనం దొండకాయలు తీసుకోవచ్చు. అట్లా ప్లాన్ చేసుకోండి. నల్లేరు అయితే మీకు తెలుసు, ఎట్లా అలా ఇసిరేస్తే పెరిగే మొక్క. చిన్న చిన్న కుండీలు అనమాట, మనకు బ్లాక్ కుండీలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, 6x6, 5x5, 4x5లో కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు. వీక్లీ నల్లేరు పచ్చడి చేసుకోవచ్చు. చాలా మంచిది, ఎముకలకు చాలా మంచిదని చెప్తూనే ఉన్నాను వీడియోస్లో. ఇదంతా నల్లేరండి, నల్లేరు పచ్చడి చేయాలి. నెక్స్ట్ పంపర పనస 2 కాయలు కోసేసాను. ఇవైతే పెద్ద సైజు బ్లాక్ టబ్బులో కానీ పెద్ద సైజు గ్రో బ్యాగు లేదా మడుల్లో పెట్టుకుంటే చక్కగా కాయలు కాస్తుంది. గుత్తిబీర చూసారు ఎన్ని కాయలు కోసాను. అసలు విపరీతంగా తెలియకుండానే అల్లుకుపోయిందండి. అంత బాగా కిచెన్ వేస్ట్ కొత్త కంపోస్ట్ వేసాను అనమాట. కొత్త మట్టి, కొత్త కంపోస్ట్ అంతా కలిపి నేను ఆ పైన మడులు నింపేసరికి అసలు ఎంత కాయలు కాస్తుందో. ఆ ఫ్యాషన్ ఫ్రూట్స్ కాస్తుంది. నెక్స్ట్ ఇవి బీర చాలా బాగా కాస్తాయి. తర్వాత గుమ్మడి, బూడిది గుమ్మడి బాగా కాస్తాయి. చిక్కుడు బాగా అల్లుకుంది. ఇప్పుడు చిక్కుడు నెక్స్ట్ బాగా వస్తాయి అనమాట. ఈ గుత్తి బీర చూసారా ఎంత విపరీతంగా కోసాను. ఇంకా విపరీతంగా కాయలు ఉన్నాయి. ఇన్ని కాయలు కోసా. మీకు కోసేటప్పుడు కొంతవరకే చూపించాను కాబట్టి ఇవ్వండి. అంజీరు కూడా చెప్పేశాను కదా. మడుల్లో కానీ లేదా బ్లాక్ టబ్లో పెట్టుకొని చక్కగా కాపించుకోవచ్చండి. ఇక్కడ బత్తాయి నిమ్మ, స్వీట్ లెమన్, బటర్ ఫ్రూట్, ఫ్యాషన్ ఫ్రూట్స్ ఒకటి దొరికిందండి. సపోటా లాస్ట్ మా బాబు కోసం. నెక్స్ట్ ఆకుకూరలు, రెడ్ పొన్నగంటి, తర్వాత కొండపిండాకు, నెక్స్ట్ బచ్చలు పోసానండి. ఆ 3 ఆకుకూరలు దాంట్లో ఉన్నాయి. దానిమ్మ అయితే మీరు చూస్తూనే ఉన్నారు, కంటిన్యూ హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను. దానిమ్మ ఎన్ని కాయలో చూడండి. అటు సైడ్ 2 పోయిన వారంలో నేను హార్వెస్ట్ వీడియోలో చూపాను కదా. అటు సైడ్ 2 చెట్ల కాయలు అనమాట ఇవి. ఇంకా ఇటు సైడ్ 2 చెట్ల కాయలు ఇంకా కొయ్యలేదు, టచ్ చేయలేదు. ఇంతవరకే కోసుకొచ్చానండి. చూసారు కదా, ఇంత ఈజీగా మనం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు హ్యాపీగా ఈజీగా పెంచుకోవచ్చు అండి. అదే చెప్తూ ఉంటాను. మనం కష్టపడకుండా మన ఇంట్లో కిచెన్ వేస్ట్ నేను ఇన్ని సంవత్సరాల నుంచి అదే ఫాలో అవుతున్నాను. రకరకాల పద్ధతుల్లో చెప్పాను. అని ఎండబెట్టి అవి కూడా ఒక్కొక్క వీడియో చేసి క్లియర్గా మళ్ళీ కూడా చూపిస్తూ ఉంటాను. ఎన్ని పద్ధతుల్లో మనం కిచెన్ వేస్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఎంత సింపుల్గా 20 డేస్లో కంపోస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎండబెట్టి ఒక పద్ధతి, మొక్క పక్కన ఒక పద్ధతి, ఇన్ని రకాల పద్ధతులు నేను చెప్తూనే ఉన్నానండి. వాటిల్లో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ నేను ఈ కంపోస్ట్ గురించి చూపించాను కదా. కంపోస్ట్ ఎట్లా తయారు చేస్తున్నాను, ఎన్ని బకెట్లు తయారు చేస్తున్నాను, అది మళ్ళీ వివరంగా చెప్తూ ఉంటానండి. ఓకేనా. థ్యాంక్ యూ.